హాయ్ అండి, నేనైతే నెట్ డిజైన్ చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు నెట్ మీద వర్క్ కస్టమర్ సులువ అంటే నేనైతే కస్టమర్నే చెప్తాను. వర్క్ పరంగా చూసుకుంటే నెట్ మీద వర్క్ అయితే చాలా లుక్ వస్తుందండి. కష్టమైనా కూడా మనం ఇష్టంగా చేయొచ్చు ఇది వర్క్, ఎందుకంటే ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది వర్క్కి. నెట్ మీద వర్క్ అంటే డిఫరెంట్గా ఉంటుంది కదా, మామూలు వర్క్లా కాకుండా. డబల్ లేయర్ వేసుకోవాలండి. నెట్కి సాగే గుణం ఉంటుంది, రెండు విధాలా చూసుకోవాలి. సాగే వైపు అయితే ఫ్రేమ్కి పెట్టుకోకూడదు, సాగిన వైపు చూసుకుని దానికైతే క్లాత్ అటాచ్ చేసుకుని పెట్టుకోవాలి. కిందేసి బ్లీచింగ్ పేపర్ కూడా మనం 2 వరుసలు అయితే వేయకూడదు. మామూలుగా వర్క్ చేసేటప్పుడు 2 వరుసలు అయితే వేస్తాము, దీనికైతే 3 వరుసలు వేసుకోవాలి. 3 వరుసలు వేసుకుంటే మనకి క్లాత్ అయితే డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. మిగతా వర్క్కి, మిగతా డిజైన్స్కి అయితే మామూలుగా నెట్ మీద చేయకుండా మామూలుగా చేసే వాటికి దగ్గర ఉండాల్సిన అవసరం ఉండదు. కానీ నెట్ మీద చేసే వాటికి ఏంటంటే ఏ వర్క్ పెట్టుకోవడానికి ఉండదు, ఇంక ఈ వర్క్ తప్ప దగ్గరే ఉండాలి. దగ్గర చూసుకుంటే మనకైతే సక్సెస్గా నెట్ మీద వర్క్ అయితే బాగా అవుతుంది.